నమస్కారం. సిసిసి హాట్ టాపిక్కి స్వాగతం. మనం ఇంతకుముందు పీసీఓడి అనే సమస్య గురించి మాట్లాడుకున్నాం. పీసీఓడి అన్నది ఎందుకు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ ప్రతి 5 ఆడవారిలో ఒకరికి పీసీఓడి అన్నది కామన్గా వస్తున్న డిసీజ్ కింద కనబడుతుంది. కాబట్టి దాన్ని మొదటి నుంచి కూడా ఎలా అరికట్టుకోవాలి, ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి, నియంత్రణలో ఉంచుకుంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా జీవితాంతం హాయిగా సుఖంగా ఎలా ఉండొచ్చు అన్న విషయాల మీద మనం ఇంతకుముందు డాక్టర్ అరుణ్ కుమార్ గారి చేత చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అయితే ఇందులో ఈ పీసీఓడికి సంబంధించిన ప్రధానమైన సమస్యలో ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే న్యూనతా భావానికి నెట్టేసే సమస్యలో ప్రధానమైనది పీసీఓడికి సంబంధించిన డెర్మటాలజీ విభాగం. అంటే చర్మవ్యాధులు, అవాంఛిత రోమాలు ఇలాంటి విషయాల్లో పీసీఓడి అన్నది ప్రధాన కారణంగా ఉంటుంది. కాబట్టి వాటిని నివారించుకోవడం ఎలాగా, అదుపులో ఉంచుకోవడం ఎలాగా, వాటికి సంబంధించిన సమగ్ర అవగాహన కోసం ఏ వాటి జోలికి వెళ్ళాలి, ఏ వాటి జోలికి వెడితే ప్రమాదం ముదురుతుంది, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం కోసం రాజమహేంద్రవరంలో డెర్మటాలజీ, కాస్మెటాలజీ నిపుణురాలుగా ఉన్న డాక్టర్ దీప్తి పట్నాల గారితో మనం ఇవాళ చర్చ నిర్వహించుకోవడం కోసం ఆహ్వానించున్నాం. వారికి నమస్కారం. నమస్తే అండి. నమస్తే మేడం. ఇంతకు ముందే చెప్పినట్టుగా డాక్టర్ అరుణ్ కుమార్ గారితో పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వ్యవహారం ఎలా దాన్ని కంట్రోల్లో ఉంచాలి ఇవన్నీ చెప్పించాం. ఇప్పుడు ప్రధానంగా ఎందుకు ఈ విషయాన్ని ఎత్తుకోవాల్సి వస్తుందో మీకు తెలుసు. ఇవాళ పైకి చెప్తున్న లెక్కల కంటే కూడా 24 నుంచి ఇండియాలో ఇవాళ 24 నుంచి 26 వరకు ఉంది ప్రాబ్లం అని చెప్తున్నారు పర్సంటేజ్, ముఖ్యంగా యువతకి. అవునండి. నిజానికి చూస్తుంటే అంతకన్నా ఎక్కువే ఉంది, 1/3 ఉండొచ్చు అని చెప్పి కూడా అనే పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే మారుతున్న ఆహారపు అలవాట్లు అవనండి, లైఫ్ స్టైల్ అవనండి, వీటి వల్ల. దీనికి సంబంధించి అసలు పీసీఓడి రిలేటెడ్ ఈ డెర్మటాలజీకి సంబంధించిన డిసీజెస్ ఏమిటి, వాటిని నివారించుకోవడం ఎలాగా, దీంట్లో ప్రాథమికంగా మనం మొదలు పెడదాం. పీసీఓడి అన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎపిడమిక్ లాగా మారిపోయిందండి. అంటే ఒకప్పుడు మనకి యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఎక్కువగా మన దగ్గర లేనప్పుడు ఇండియాలో చాలా వరకు డెత్స్ అయినా ప్రాపర్లీ అంటే మార్టాలిటీ అయినా మార్బిడిటీ అయినా ఆ వ్యవస్థకి ఏదంటే ఆ సిచ్యువేషన్కి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ బారిన పీపుల్ చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేసేసుకున్నామో ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిజార్డర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దాంట్లో బీపీ, షుగరు, ఊబకాయం అలాగే ఇప్పుడు పీసీఓడి అన్నది యువతను ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో చాలా పెద్ద లైఫ్ స్టైల్ డిసీజ్ కింద మారింది. ఇప్పుడు మనం ఆలోచించుకుంటే 2-3 తరాల క్రితం అసలు ఎవరికి కూడా ఒబిసిటీ, ఊబకాయం అన్నది లేదా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అన్నది, త్వరగా పెద్ద మనిషి అవ్వకపోవడం అన్నది, లేకపోతే వాళ్ళల్లో తొందరగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఫాస్ట్గా ప్రెగ్నెన్సీస్ రాకపోవడము, నిలవకపోవడము, లేదా ప్రెగ్నెన్సీ కావాలి అని దానికోసం మందులు వాడడము, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంటు, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. అంటే ఇవన్నీ మనం తిరిగి ఆలోచిస్తే మెయిన్ కాజ్ వీటిల్లో ఏంటంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అప్పుడున్న జీవన శైలి వేరు, ఇప్పుడున్నది వేరు. సో పీసీఓడి అన్నది ఇవాళ డెఫినెటివ్లీ అంటే మనం ఒప్పుకోకపోయినా చాలా మేజర్ డిజీజ్ బర్డెన్ కింద మారిపోయింది. చాలా వరకు ఏంటంటే పీసీఓడిలో మెయిన్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అన్నవి ఉంటాయి. జనరల్గా మ్యారేజ్ చెయ్యాలి అనుకునే వరకు లేదా పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కావట్లేదు అనే వరకు మాత్రం దాని గురించి ఎక్కువగా ఆలోచించరు. ఎందుకంటే మేము పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా జనరల్గా కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మాకు పేషెంట్ ఎదురుపడిన వెంటనే మాకు మైండ్లో అనిపిస్తుంది ఈ పేషెంట్కి పీసీఓడి ఉండొచ్చేమో లేదా పీసీఓఎస్ ఉండొచ్చేమో అనిపిస్తుంది. సో వాళ్ళు ఫస్ట్ వచ్చి అడగడం అంటే మోస్ట్ కామన్ ఏంటంటే మొటిమలు ముందు లేకపోవచ్చు, సడన్గా రావచ్చు, లేదా 1-2 ఉన్న మొటిమలు ఇప్పుడు చాలా ఎక్కువగా రావడం, సివియారిటీ పెరగడము, వాటి వల్ల వేరే ఇబ్బందులు రావడము, ఇదొకటి ఉండొచ్చు. లేదా ఇంకొకటి అవాంఛిత రోమాలు. సో మొదటి నుంచి ఉండకపోవచ్చు, ఇవి కూడా 1-2 ఉండొచ్చు. అదేదో వాళ్ళు ప్లక్ చేసేస్తున్నారు లేదా ఏదో టెంపరీ మెథడ్స్లో వాటిని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. సడన్గా ఎక్కువగా రావడము, ఉన్న చోటే ఎక్కువ అవ్వడము, లేదా వేరే బాడీ పార్ట్స్లో కూడా ఎక్కువగా అవ్వడము, ఇవన్నీ వస్తాయి. లేదా కొందరికి ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ ఆన్సెట్ పీసీఓడి అంటే ఫస్ట్ నుంచి లేదు, సడన్గా మిడిల్ ఏజ్లో అలా వచ్చిన వాళ్ళకి హార్మోనల్ చేంజెస్, పీసీఓడితో అసోసియేటెడ్ హార్మోనల్ చేంజెస్ పీసీఓడి అన్నది
బాల్యంలోనే యువతగా ఉన్నప్పుడే కాకుండా మధ్య వయసులో ప్రౌఢ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్య వయసులో కూడా రావచ్చండి. సో అప్పుడు ఏంటంటే మంగుమచ్చల్లాగా రావడము, లేదా కొందరికి ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళల్లో బట్టతల అన్నది ప్యాటర్న్ హెయిర్ లాస్, ఈ ఫ్రంట్ బ్యాక్ అన్నది పోతుంది. ఆడవాళ్ళల్లో కొందరు ఏంటంటే స్పెసిఫిక్గా చెప్తారు పాపిడి వైడ్ అయిపోతుంది, మాకు ఇంతకుముందు ఇంతలా పాపిడి వైడ్ ఉండేది కాదు అని. సో అలా ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అన్నది కూడా ఉంటుంది. సో అవన్నీ కాకుండా ఈ మెడ పక్కన నలుపు రావడము, బాడీ ఫోల్డ్స్లో నలుపు రావడము, చాలా వరకు ఏంటంటే ఇక్కడ మేము గొలుసేసుకుంటున్నాను ఈ మధ్య అందుకనే వచ్చింది అని అంటారు, అపోహతో ఉంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా పీసీఓడి, దాని అసోసియేటెడ్ హార్మోనల్ చేంజెస్, అలాగే షుగర్ వల్ల, అంటే నిజంగా ఆలోచిస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఏదైతే ఉంటుందో మధుమేహంలో, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఈ పీసీఓడికి కూడా సంబంధం ఉంటుంది. సో మన బాడీ అంతటా ఏంటంటే అన్ని అవయవాలు ఒక నెట్వర్క్ రూపంలో వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఒక ప్రాబ్లం ఐసోలేటెడ్గా ఈ ప్రాబ్లం అనుకోవడానికి ఉండదు, అన్నిటితో అసోసియేషన్ ఉంటుంది. ఇప్పుడు మొటిమల వరకు తీసుకుందామండి. మొదట ఈ మొటిమలు పీసీఓడి రిలేటెడ్ మొటిమలు అనడానికి మామూలుగా వయసుని బట్టి వచ్చే మొటిమలకి తేడా ఏమిటి? మొటిమలు అన్నవి గ్రేడింగ్ ఉంటుందండి. అది సింపుల్ మొటిమల నుంచి బాగా గడ్డల్లాగా అవ్వచ్చు. ఆ గ్రేడింగ్కి యాక్చువల్గా పీసీఓడికి పెద్దగా సంబంధం క్లియర్ కట్గా ఉండదు. కానీ క్లియర్గా ఉండే సంబంధం ఏంటంటే ఫేస్ అంతా మొటిమలు కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, అంటే ఈ మ్యాండిబులర్ యాక్నీ అంటాం, ఈ లోవర్ పార్ట్ ఈ చీక్స్లో ఉన్న యాక్నీ రావడం, సడన్గా మొటిమలు రావడము, ఇంతకుముందు క్లియర్ ఫేస్ ఉండడము సడన్గా మొటిమలు రావడము, వీటితో పాటు కొంచెం బరువు పెరగడము, వేరే చేంజెస్ కూడా వస్తాయి. సో ఇలా ఈ ఏరియాలోనే పింపుల్స్ ఉన్నాయి ఎక్కువగా, అవి రీసెంట్ ఆన్సెట్ అంటే మాత్రం మోస్ట్లీ మనము అండర్లయింగ్ హార్మోనల్ చేంజెస్, దానికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే పీసీఓడి అన్నది మనం రూల్ అవుట్ చేసుకో. మీరు జనరల్గా పీసీఓడిని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఒక ప్రధానమైన తప్పకుండా చేయాలండి. ఇవి పెరగకుండా ఉండడం, ఇవి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇప్పుడు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పీసీఓడి వల్ల వచ్చిన మొటిమలైనా పీసీఓడి లేకుండా వచ్చిన మొటిమలైనా కూడా మోస్ట్లీ కామన్ కాజెస్, అంటే కామన్ ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందండి. ఆయిలీనెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి సాల్సిలిక్ బేస్డ్ ఫేస్ వాషెస్, అది కూడా మనం సొంతంగా వెళ్ళిపోయి మెడికల్ షాప్లో కొనేసుకోవడమో లేదా షాప్లో కొనేసుకోవడమో లేదా ఎవరన్నా బ్యూటీ పార్లర్ వాళ్ళు ఇచ్చేసింది కొనేసుకోవడమో కాకుండా చాలా వరకు ఒక డర్మటాలజిస్ట్ని, అది కూడా ఒక సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ని వెళ్ళి కన్సల్ట్ చేస్తే మనం వాడేది ఫేస్ వాషే అనిపిస్తుందండి, కానీ దాంట్లో చాలా కెమికల్స్, ఫ్రేగ్రెన్సెస్, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. పారాబెన్స్ అని ఉంటాయి. జనరల్గా ఏవైనా కూడా మనము షెల్ఫ్ లైఫ్ అన్నది ఉంటుంది కదా, ఎక్స్పైరీ డేట్ అవన్నీ. సో షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, అది ఎక్కువ రోజులు అలా ఉన్నా కూడా దాని స్టెబిలిటీ మెయింటైన్ అవ్వడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో వాటి వల్ల ఫార్మకలాజికల్లీ అంటే ప్రోడక్ట్ వైజ్ ఎక్కువ రోజులు మన్నుతాయి, కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు కొంచెం దీని గురించి అవగాహన పెరిగి పారాబెన్ ఫ్రీ, ఎసలెట్స్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, ఇవన్నీ కూడా చూసుకొని, అంటే కన్జ్యూమర్స్లో కూడా అవగాహన పెరిగింది, ఫార్మా కంపెనీస్లో కూడా అవగాహన పెరిగింది. కాబట్టి ఎప్పుడైనా మనం వాడేది, అది ఫేస్ వాష్ అయినా క్రీమ్ అయినా ఏదైనా కూడా ఖచ్చితంగా ఫస్ట్ వెనక్కి తిప్పి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయన్నది చక్కగా చూసుకొని అప్పుడు వాడుకోవాలి. ఇప్పుడైతే అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, గూగుల్ ఉంది, మనం ఏ ఇంగ్రీడియంట్ నొక్కినా దాని గురించి అన్నీ వచ్చేస్తాయి. సో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయా లేవా అవి చూసుకొని వాడుకోవాలి. తర్వాత డర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే దానికి టాపికల్ యాంటీబయాటిక్స్, అంటే యాంటీబయాటిక్స్ క్రీమ్ రూపంలో పెట్టే యాంటీబయాటిక్స్ ఉంటాయి, ఓన్లీ పింపుల్స్ ఉంటే అవి తగ్గించే క్రీమ్స్ ఉంటాయి, లేదా కొన్నిసార్లు చాలా సివియర్గా ఉన్నప్పుడు ఓరల్గా కూడా యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా యాంటీబయాటిక్స్ అనగానే జనరలీ నాకు లాస్ట్ టైం పింపుల్స్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ గారు ఇది రాసి ఇచ్చేశారు, 5 ట్యాబ్లెట్లు వాడమన్నారు, లేదా ఒక 10 రోజులు ఇది వాడమన్నారు, ఇప్పుడు నాకు ఎక్కువ వచ్చేసింది నేను వెళ్ళిపోయి మళ్ళీ అదే కొనేసుకుంటానన్న భావనలో చాలామంది ఉంటారండి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు పనిచేస్తుంది, కానీ మనం ఇంటర్మిటెంట్గా అనవసరంగా వాడకూడని యాంటీబయాటిక్స్, అంటే సింపుల్ క్రీమ్స్తో పోయేదానికి తొందరగా అయిపోతుంది కదా వేసేసుకుంటే అనేసి ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ అన్నెసెసరీగా వాడేస్తామో, జనరల్ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్లో ఎలా అయితే అవుతుందో దీంట్లో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. మొండి కింద తయారైపోయి నెక్స్ట్ టైం ఎప్పుడైతే యాంటీబయాటిక్ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుందో ఇంకా పనిచేయదు.
అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఇంకా హై ఎండ్కి వెళ్ళిపోవాలి, హై ఎండ్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ మందులు ఏవైనా కూడా ఏది కూడా జీరో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. వాటి వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అనవసరమైన యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల మనం అనవసరమైన బ్లడ్ మేడం, ఇప్పుడు మొటిమల్ అనేది సాధారణంగా టీనేజ్ ప్రాబ్లం, ఇది మామూలుగా అయితే. కానీ ఈ పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్ కనుక అయ్యి ఉంటే అది పెద్ద వయసు వచ్చినా సరే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? పెద్ద వయసు వచ్చేసరికి కంటిన్యూ అయ్యే అవకాశమే కాకుండా, మామూలుగా టీనేజ్ యాక్ని ఎలా అయితే సింపుల్ క్రీమ్స్తో తగ్గిపోతుందో అలా కాకుండా రెసిస్టెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు తగ్గిపోతుంది కానీ మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. పేషెంట్కి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, ట్రీట్ చేసే డాక్టర్కి కూడా చాలాసార్లు ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. సో జనరల్లీ పీసీఓడి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మొక్క ఉందండి, దానికి వేర్లు చాలా బలంగా ఉన్నాయి. పైనుంచి మనం ఆకులు గిల్లేస్తూ పోతే కొత్త చిగురు వచ్చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ వేర్లు స్ట్రాంగ్గా ఉన్నాయి, మనం రూట్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయలేదనుకోండి, ఇది రికరెంట్గా జరుగుతూ ఉంటుంది. అదే ప్రాబ్లమ్ని వేర్లతో సహా పీకేస్తే కానీ మనకు పరిష్కారం దొరకదు. ఇప్పుడు ఇక్కడ వేళ్లతో పీకేయడం, మొక్కలు గిల్లడం, ఈ రెండు విషయాలని చెప్పాలంటే మొటిమల్ని గిల్లకూడదని, అలాగే వేళ్లతో ఇది చేయకూడదని, ఈ రెండు దీనికి చెప్పకూడదు ఉంటాయి. కానీ మొటిమల విషయంలో వేళ్ళను గెల్లడం పనికిరాదు. తప్పకుండా ఈ రెండింటికి సంబంధించిన జాగ్రత్తలు చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఎప్పుడు పింపుల్స్ లేని వాళ్ళు, లేదా రేపో ఎల్లుండో ఏదో ఫంక్షన్ ఉంది, ఒకటో రెండో వస్తే మన టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ సైకలాజికల్ పరంగా ఏంటంటే ఇది గిల్లేస్తే పోద్ది అనుకుంటారు. సో మేబీ గిల్లితే అప్పటి వరకు అది క్లియర్ అయిపోతుందేమో, దాన్ని ఏ మేకప్తోనో దేంతోనో క్లియర్ అప్పటి వరకు ఏదో మేకప్ వేసేసి క్యామోఫ్లాజ్ చేసేయచ్చు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక మొటిమని గిల్లుతామో పైకి వచ్చేదానికన్నా అది లోపలికి వెళ్ళేది ఎక్కువగా ఉంటుంది. మొటిమలకి ఏంటంటే ఫస్ట్ థింగ్, స్కిన్ మీద ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో మనవి 28 డేస్కి ఒకసారి రీసైకిల్ అవుతాయి, కింద లేయర్ నుంచి పైన డెడ్ సెల్స్ వరకు. సో పైకి వెళ్ళేసరికి స్కిన్ సెల్స్ మధ్యలో, అంటే ఇప్పుడు మనం చూస్తే ఒక ఇటుకలు సిమెంట్ బ్రిక్ అండ్ మోటా ప్యాటర్న్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే అది పై లేయర్స్కి వచ్చేసరికి అది లూజ్ అయిపోతాయి. సో చర్మం ఆటోమేటిక్గా డెడ్ సెల్స్ పీల్ ఆఫ్ అయిపోవాలి. పింపుల్ ప్రోన్ స్కిన్ అంటే ఎవరికైతే మొటిమలు వచ్చే సిచ్యువేషన్ ఎక్కువగా ఉందో అలాంటి వాళ్ళకి ఏంటంటే, ఎక్కడైతే ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయో ఆ గ్లాండ్ ఓపెనింగ్ దగ్గర అవి అతి స్టికీగా ఉంటాయి అన్నమాట, బయటికి రావు. దానివల్ల ఏమైపోతుంది, ఆయిల్ గ్లాండ్ ఓపెనింగ్ క్లోజ్ అయిపోతుంది, లోపల సెక్రేట్ అవుతున్న ఆయిల్ అంతా ఒక బెలూన్ లాగా కిందంతా అలా 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 నిండిపోతుంది. అది నిండిపోయేసరికి దానికి ఒక కెపాసిటీ అంటూ ఉంటుంది కదండి. ఎప్పుడైతే ఆ కెపాసిటీ అది దానికన్నా హై అండ్ ఇంకా ప్రొడ్యూస్ అయిందనుకోండి, అక్కడ చితికిపోతుంది. సో ఆ ఆయిల్ గ్లాండ్లో ఉన్న ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది, చర్మంలో సరౌండింగ్ ఏరియాలో అంతా వచ్చేస్తుంది. తర్వాత మన స్కిన్ అన్నది స్టెరైల్ కాదు, దాని మీద బ్యాక్టీరియా, వైరస్ అన్నీ ఉన్నాయి. సో ప్రోపియోని బ్యాక్టీరియా, యాక్ని అని ఉంటాయి. అవి ఏంటంటే పుష్కలంగా ఈ ఆయిల్ని తింటాయి అన్నమాట. సో ఎప్పుడైతే అది సూపర్ఫిషియల్ స్కిన్ మీద ఉన్నవి లోపల ఆయిల్ ఎక్కువైపోయిందో అక్కడ చేరిపోయి అప్పుడు ఆ చిన్న పస్ట్యూల్ లాగా మొటిమ చీంపొక్కులాగా ఫామ్ అవుతుంది. చీంపొక్కు లాంటిది రాగానే పేషెంట్కి నొప్పి, ఆ తర్వాత కొంచెం ఏదో ఎర్రగా ఉంది, ఈ గిల్లేస్తే చీమ వచ్చేస్తుంది కదా అన్న టెంప్టేషన్తో గిల్లేస్తారు. కానీ ఆ గిల్లడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలుగా మనం పింపుల్ని అలాగే వదిలేసి ఉంటే ఆ మొటిమ మహా అయితే ఒక మచ్చ పడిపోతుంది. ఆ మచ్చ కూడా 6 నెలల్లో ఏం చేయకపోయినా తగ్గిపోతుందండి. కానీ గిల్లడం వల్ల ఏమైపోతుందంటే మనము స్కార్ ఫామ్ అయిపోతుంది, అంటే గుంటలు పడిపోతాయి. ఇప్పుడు గుంటలు అన్నది టెక్స్చరల్ వేరియేషన్. మనం జస్ట్ క్రీమ్స్తో చాలా వరకు తక్కువ అంటే ఇప్పుడు గూగుల్ చేసినా ఎవరినో అడిగినా ఇది కలిపి అది కలిపి పెట్టేసేయండి అయిపోద్ది, మనం 2-3 రకాలు పెట్టేస్తే మొటిమలు మాయమైపోతాయి, మచ్చలు మాయమైపోతాయి, అన్నీ మాయమైపోతాయి అంటారు. కానీ స్కార్ అన్నది టెక్స్చరల్ వేరియేషన్. ఒకసారి అది ఫామ్ అయిందంటే ఏజ్ పట్టి టైం పట్టి మన బాడీ దాన్ని హీల్ చేసుకోవాలి, లేదా ఇంకొన్ని ఆధునిక టెక్నిక్స్ ఉంటాయి దానికి. కానీ ఏదైనా కూడా ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. ఇప్పుడు దాన్ని న్యాచురల్ రెమెడీగా మాట్లాడుకోవాలనుకుంటే అసలు పీసీఓడిని కంట్రోల్లో పెట్టుకోవడం ఎలాగా, అలాగే ఈ మొటిమలు పెరగకుండా ఉండడం కోసం ఎందో పీసీఓడి పేషెంట్ అయినా సరే కూడా దానికోసం తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు ఏమిటి? మెయిన్ ప్రాబ్లం పీసీఓడి అసోసియేషన్ ఒబిసిటీ అండి. సో మనం కాదు కూడదు అన్నా కూడా మన జీవన శైలిలో చాలా మార్పు వచ్చేసింది. అంటే మనం తినే ఆహారం దగ్గర నుంచి మనం
ఎవ్రీడే యాక్టివిటీస్ చాలా మార్పు వచ్చేసింది. సో ఆహారం పరంగా చూసుకున్నాం అనుకోండి, పీసీఓడికి హై క్యాలరీ అంటే క్యాలరీస్ ఎక్కువగా ఉన్నది, హై ఫ్యాటీ డైట్, వీటి వల్ల అంటే ఎప్పుడైతే బాడీలో ఫ్యాట్ పెరుగుతుందో హార్మోనల్ చేంజెస్ ఎక్కువ అవుతాయి. యాక్చువల్లీ విషియస్ సైకిల్ అంటాం. వెయిట్ గెయిన్ వల్ల పీసీఓడి పెరుగుతుంది, పీసీఓడి వల్ల వెయిట్ గెయిన్ పెరుగుతుంది. సో ఇది ఎలా అంటే పిచ్చి ముదరింది పెళ్ళి జరగదు, పెళ్ళి జరిగింది పిచ్చి ముదరదు అంటారు కదా. సో ఆ సామెతలాగా ఈ రెండు అసోసియేటెడ్ అనమాట. సో మనం ఎక్కడ బ్రేక్ చేయగలము? వెయిట్ తగ్గిస్తే కానీ పీసీఓడి కంట్రోల్లో రాదు. అండ్ ఈ మిగిలిన స్కిన్ కండిషన్స్ అన్నీ కూడా పీసీఓడి వల్లనే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తగ్గాలి అంటే మనం మెయిన్ వెయిట్ మేనేజ్మెంట్ జరగాలి. వెయిట్ మేనేజ్మెంట్ అనేసరికి అందరూ ఇప్పుడు ఎక్సర్సైజ్ చెయ్యాలా, ఒక 10 రోజులు తినకుండా ఉంటే అయిపోతుంది, లేదా నేను ఓన్లీ ఫ్రూట్స్ డైట్కి వెళ్ళిపోతాను, లేదా వాటరే తాగుతాను, క్రాష్ డైటింగ్ చేస్తాను, ఇలాంటి టెంప్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సహజంగా మనకి ఏంటంటే క్విక్ రిజల్ట్స్ కావాలి, ఫాస్ట్గా తగ్గిపోవాలి, శ్రమ తక్కువ అవ్వాలి. అందరూ అలా చేస్తారని కాదు, కానీ జనరల్గా హ్యూమన్ టెండెన్సీ అది. కానీ దీనివల్ల ఏమైపోతుందంటే అప్పుడు ఏమన్నా తగ్గుతారేమో, కానీ ఆ తర్వాత అపెటైట్ పెరిగిపోతుంది. ఇప్పుడు అస్సలు తినకుండా ఉండేసరికి ఒక 10-15 రోజుల తర్వాత పారాడాక్సికల్గా మనం ఎక్కువ తినేస్తాం. దానివల్ల ఇంకా వెయిట్ గెయిన్ అప్పుడు ఆ వారంలో తగ్గిన దానికన్నా డబల్ పెరుగుతారనమాట. సో పీసీఓడికైనా వీటికైనా కూడా 5% బాడీ వెయిట్ తగ్గితే చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రివర్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే అవి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రివర్ట్ అవుతాయో ఆ పీసీఓడికి అసోసియేటెడ్ ఉన్న అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ డైట్ పరంగా మీరు అన్నారు కదండి, డైట్ ఏ డైట్ని వాళ్ళకి మనం సో జనరల్గా కూడా స్కిన్ ఇస్ డెడ్ ప్రోటీన్ అండి. ఇప్పుడు స్కిన్ అయినా హెయిర్ అయినా నెయిల్స్ అయినా డెడ్ ప్రోటీన్ ఎప్పుడైనా మన బాడీకి మంచిది. న్యాచురల్ ప్రోటీన్స్ ఎప్పుడైనా బెస్ట్. ఇప్పుడు ప్రోటీన్ అనగానే కొందరు ప్రోటీన్ షేక్స్, హెర్బల్ షేక్స్ ఇలాంటివన్నీ వాడేస్తూ ఉంటారు. అంటే అవన్నీ ఇంకా చాలా సుపీరియర్ ఐటమ్స్ అనుకుంటారు, కానీ ఇప్పుడు ప్రోటీన్ షేక్స్ వల్ల వే ప్రోటీన్ అలాంటివి ఉంటాయి. చాలా వరకు ఇప్పుడు జిమ్స్లో అక్కడంతా వాడేవి ఎంత యానబాలిక్ స్టిరాయిడ్ ఫ్రీ అని ఉన్నా కూడా స్పెసిఫిక్గా పేషెంట్స్ చెప్తారండి, నేను జిమ్కి వెళ్ళేవాడిని లేదా నేను జిమ్కి వెళ్ళేదాన్ని, నేను వెయిట్ లాస్ బాగా అయ్యాను, ఇంకా బాగా అవుతారు, ప్రోటీన్ షేక్ తాగండి, ఈ ప్రోటీన్స్ తాగితే మీకు మంచిది అని చెప్పారు. ఎప్పుడైతే నేను ఇది మొదలు పెట్టానో నాకు వెయిట్ కంట్రోల్ అయ్యింది, కొంచెం మజిల్ గెయిన్ అయ్యింది, స్టామినా లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, కానీ నాకు జుట్టు ఊడిపోతుంది అన్నట్టు చెప్తారండి. బట్టతల్లో ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుందని చెప్తారు. తర్వాత ఎప్పుడు హెయిర్ లాస్ లేని వాళ్ళు ఖచ్చితంగా ఉంది అని చెప్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే హెయిర్కి సంబంధించి 3 నెలలండి. ఇవాళ ఉన్న ప్రాబ్లంకి 3 నెలల తర్వాతే మనకి దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. అందుకనే అంటారు చూడండి, డెలివరీ అయ్యాక పిల్లలు ఊకొట్టినప్పుడే తల్లికి జుట్టు ఊడిపోతుందని, లేదా ఏ మలేరియా, టైఫాయిడ్, ఇప్పుడు కరోనా ఇవన్నీ చూస్తున్నాం కదా, వీటన్నిటి తర్వాత కూడా 3 నెలల తర్వాతే హెయిర్ లాస్ వస్తుంది. సో చాలా వరకు ఆ 3 నెలల్లో మర్చిపోతాం, అంటే అప్పుడు ప్రోటీన్ స్టార్ట్ చేసాము లేదా అప్పుడు అది జరిగింది. ఇప్పుడు మనకు హెయిర్ లాస్ వచ్చిందంటే మనం నిన్న మొన్న ఏదో నూనె మొదలు పెట్టాము లేదా ఏదో చేంజెస్ చేసాము, దానికి అట్రిబ్యూట్ చేసుకుంటాము. సో ఎప్పుడైనా కూడా మనం తీసుకునే డైట్ న్యాచురల్ ప్రోటీన్ ఉండాలి. అండ్ యాజ్ సచ్ కూడా యాంటీ ఆక్సిడెంట్స్. షుగర్ ఉన్నవాడు డైట్ కోక్ ఎలా తాగకూడదు, ఎగ్జాక్ట్లీ డైట్ కోక్ అనే కాదు, ఏ కోక్ కూడా ఏది కూడా, అంటే అది కోక్ అనేప్పటికి తాగడు, డైట్ కోక్ అనేప్పటికి తాగొచ్చు కదా నేను అనుకుంటాడు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇప్పుడు డైట్ కోక్ నేనైతే స్పెసిఫిక్గా నా పేషెంట్స్కి ఇంతకు ముందు ఏరేటెడ్ డ్రింక్స్ తాగొద్దు అని చెప్పేసేదాన్ని. అండ్ నేను మెంటల్గా ఏమనుకునేదాన్ని అంటే ఏరేటెడ్ డ్రింక్స్ అంటే స్ప్రైట్ అయినా, కోక్ అయినా, పెప్సీ అయినా ఏది తాగరు అని అనుకునేదాన్ని. రీసెంట్గా కొందరు పేషెంట్స్ వచ్చి, మ్యామ్ నేను వేరే ఏమీ తాగనండి, నేను ఓన్లీ డైట్ కోక్ తాగుతాను, ఐఎమ్ వెరీ డైట్ కాన్షియస్ అని అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే మనం డైట్ కోక్ అనగానే దాంట్లో 0 యాడెడ్ షుగర్, సో అది తాగేయచ్చు అన్న ఇది ఉంటుంది. అందు గురించి నేను ఆ పేరు కరెక్ట్గా మీరు అంటే కరెక్ట్ సిచ్యువేషన్లో చెప్పారు. సో ఏదైనా కూడా అండి ప్రిజర్వేటివ్స్ అండ్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్నవి అలాంటివి అంటే న్యాచురల్ ఫుడ్స్, ప్రోటీన్స్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్స్ తక్కువగా. ఇప్పుడు మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ షుగర్కి, తర్వాత పీసీఓడికి కూడా అసోసియేషన్ ఉంటుంది. అందుకని లో క్యాలరీ, కార్బ్స్ తక్కువగా తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి.
బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. అండ్ ఒకేసారి ఫుల్గా తినేయకుండా అంటే 3 ఫుల్ మీల్స్ బదులు 6 స్మాల్ మీల్స్ అంటే ఇంటర్మిటెంట్గా తీసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఏ పేస్ట్రీ అన్నా చాక్లెట్ అన్నా స్వీట్ అయినా తినేసాం అనుకోండి, ఇమీడియట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ రైజ్ అయిపోతాయి. సో మన బాడీలో హోమియోస్టాటిక్ మెకానిజం ఏది అప్ అయినా డౌన్ అయినా మిగిలింది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ రైజ్ అయిపోతాయో ఇన్సులిన్ గ్లాండ్కి సిగ్నల్ వచ్చేసి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయని అంటుంది. ఇన్సులిన్ వచ్చేసి షుగర్ లెవెల్స్ తగ్గించేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు స్కిన్ మీద ఇన్సులిన్ లైక్ గ్రోత్ రిసెప్టార్స్ ఉంటాయండి. ఇప్పుడు యాక్నీ గ్లాండ్స్ అంటే పింపుల్ గ్లాండ్స్ మొటిమల దగ్గర ఉన్న చర్మానికి ఎస్పెషలీ ఆ మొటిమలు ఏదైతే ఫామ్ అవుతుందో సెబేషియస్ గ్లాండ్ ఆయిల్ గ్లాండ్కి ఇన్సులిన్ లైక్ గ్రోత్ రిసెప్టార్స్ ఉంటాయి. తర్వాత ఈ స్కిన్ ఈ మెడ దగ్గర ఇవన్నీ ఉన్న అంటే బాడీ ఫోల్డ్స్ ఇరుకుల్లో ఉన్న చర్మానికి కూడా ఇన్సులిన్ లైక్ గ్రోత్ రిసెప్టార్స్ ఉంటాయి. సో షుగర్ లేకపోయినా ఇన్సులిన్ ఎప్పుడైతే లెవెల్స్ హైగా ఉంటాయో ఇవన్నీ ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతాయి. సో ఎక్కువగా ఫంక్షన్ అవుతాయి. అందుకని లో షుగర్ డైట్ తీసుకోవాలి. అండ్ జనరల్ హెల్త్ ఎప్పుడైనా అంటాం కదా, ఇప్పుడు స్కిన్ హెయిర్ నెయిల్స్ డెడ్ ప్రోటీన్స్. సో మనం తిన్న ఆహారంలో పౌష్టికత్వము ఫస్ట్ లైవ్ టిష్యూస్ కన్నీ వెళ్ళిన తర్వాతే అది మిగిలిందే వీటన్నింటికి వెళ్తుంది. అందుకనే ఇవన్నీ హెల్దీగా ఉంటే మనిషి కూడా హెల్దీగా ఉంటుంది. ప్రోటీన్స్ విషయంలో కూడా మేడం, ఇప్పుడు ప్రోటీన్స్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ మంచిదా, యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్ మంచిదా? ఇప్పుడు నిజం చెప్పాలంటే అండి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో మనకి వీ హ్యావ్ వెరీ లెస్ చాయిస్. అంటే పల్సెస్ అవే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత నట్స్లో కొంచెం ఉంటుంది. యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనేసరికి జనరల్గా ఎవరు యానిమల్ బేస్డ్ ప్రోటీన్ దానిలాగా తీసుకోరు కదండి. ఇప్పుడు చికెనే ఉంటుంది, చికెన్ పీసెస్ ఏ మెడిటరేనియన్ స్టైల్లో వాళ్ళు ఏదో సాటే చేసి తినరు కదండి. దానికి ఇంత గ్రేవీ ఇంత మసాలా అంటే ఆయిల్స్ ఎక్కువ యాడ్ చేసేస్తారు. సో స్పెసిఫిక్గా నా పేషెంట్స్ కూడా అడుగుతారు, చికెన్ తినొచ్చా అండి అని అడుగుతారు. అంటే నేను చికెన్ తినకుండా ఉండలేను అంటారు. అలాంటి వాళ్ళకి మేము ఒకటే చెప్తాం, చికెన్ తింటే పీసెస్ తినండి, గ్రేవీ అవాయిడ్ చేయండి. అంటే ఇప్పుడు అదే వెజిటేరియన్ ప్రోటీన్ అనుకోండి, మనకి దాంట్లో ఈ ఆస్కారం తక్కువ ఉంటుంది. అంటే పప్పే ఉందనుకోండి, ముద్దపప్పే ఉందనుకోండి, దాంట్లో మనం పోపు వేయకుండా ఆయిల్ వేయకుండా కూడా తినడానికి ఉంటుంది. సో బాడీ అబ్జార్ప్షన్ కూడా ఇట్ ఈస్ మచ్ మోర్ బెటర్. అంటే ఇప్పుడు మన జీర్ణకోశ ఏదైతే ఉందో రెడ్ మీట్కి క్యాన్సర్స్కి కూడా కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా వెజిటేరియన్ బేస్డ్ ప్రోటీన్ అది చాలా బెటర్. అలాగే ఎగ్ కూడా నాటు గుడ్డే మంచిది, ఈ ఫారం గుడ్లు తినడం వల్ల మేలు కంటే చెడు ఎక్కువ జరుగుతుంది, ఇలాంటి పీసీఓడీలు షుగర్ ఇలాంటి విషయాల్లో అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు? అంటే ఇది పీసీఓడీకి స్పెసిఫిక్గా పెద్దగా ఏమీ ఉండదు. ఎగ్ మంచిది ప్రోటీన్, ఎగ్ వైట్ ఈజ్ గుడ్ అంటామండి. ఇప్పుడు నాటుకోడి గుడ్డుకై లేకపోతే ఈ ఫామ్ బ్రాయిలర్ కోళ్ళ గుడ్డుకి లోపల ఉన్న సొన ఏదైతే ఉందో యోక్లో డిఫరెన్స్ ఉంటుందండి. ఆల్బుమిన్లో పెద్దగా డిఫరెన్స్ ఉండదు. నిజంగా హెల్త్ పరంగా ఆలోచించినా కూడా ఎగ్ వైట్స్ తీసుకోమంటారు హోల్ ఎగ్ కన్నా. అదే చిన్నపిల్లలకి ఏంటంటే ఫుల్ ఎగ్ పెట్టమంటాం. సో పెద్దగా డిఫరెన్స్ ఉండదండి. ఇప్పుడు మొటిమల వరకు ఇదేనండి. ఇంకా పెద్ద ప్రాబ్లము వాళ్ళని న్యూనతాపరంగా కూడా పక్కకు తీసుకెళ్ళిపోయేది ఏమంటారు అంటే పీసీఓడీలో ప్రధానంగా ముఖ్యంగా టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఈ అవాంఛిత రోమాలు, దీనికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దీనికి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీకి వాడు వెళితే పర్మనెంట్ క్యూర్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అవాంఛిత రోమాలు అన్నది 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే హిర్స్యూటిజం, అంటే కొందరికి చిన్నప్పటి నుంచి చూడండి, అంటే తరతరాలుగా వాళ్ళ మదర్కి, అమ్మమ్మకి, నానమ్మకి కొంచెం ఎక్కువగా జుట్టు ఉండడం, అది అలా ఉండడం అంటూ జరుగుతుంది. కానీ కొందరికి ఏంటంటే అది హైపర్ట్రైకోసిస్ అంటాం. కొందరికి ఏంటంటే ఫస్ట్లో ఉండదు, సడన్గా డెవలప్ అవుతుంది, లేదా ఆల్రెడీ ఉన్న ఏరియా బాగా థిక్ అయిపోతుంది హెయిర్. మామూలుగా ఏంటంటే మన బాడీ మీద ఉన్న హెయిర్ నూలులాగా ఉంటుంది, వీలస్ హెయిర్ అంటాం. అంటే కనిపించదు క్లియర్ కట్గా, ఒక టాంజెన్షియల్ లైట్గా చూస్తే ఏదో ఉంది లేదు అన్నట్టు బేబీ హెయిర్ లాగా ఉంటుంది. అది నార్మల్, నూగు అంటారు. సో ఎప్పుడైతే ఈ నూగు కొంచెం ఎక్కువగా అయిపోతుంది, అంటే థిక్గా, అంటే మగవాళ్ళల్లో చూడండి ఇప్పుడు మీసాలు గడ్డాలు హెయిర్ థిక్గా ఉంటుంది. ఆడవాళ్ళల్లో కొందరికి అప్పర్ లిప్ హెయిర్ ఉంటుందండి, చాలామందికి అది కామన్. అంటే అప్పర్ లిప్ హెయిర్ ఉన్నంత మాత్రాన అది పీసీఓడి కింద అని కాదు. ఫస్ట్ నుంచి హెయిర్ ఉంది అంటే
అది వాళ్ళ జనరల్ టెండెన్సీ అనమాట. ఎప్పుడైతే ఇది ఎక్కువైపోయి లేదా ఈ ఏరియాస్, ఈ చిన్ను లేదా మెడ దగ్గర, ఈ పక్కన, తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు చంకల్లో, గజ్జల్లో కూడా హెయిర్ ఉంటుంది, అంటే కింద భాగంలో కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ చేతికి ఇటుపక్కన ఇక్కడ ఉండకూడదు, అంత థిక్ హెయిర్ ఉండకూడదు, ఇవన్నీ, లేకపోతే రొమ్ము చుట్టూ ఇలాంటి ఉండకూడని చోట్లలో బాగా థిక్గా హెయిర్ ఎప్పుడైతే వస్తుందో దేర్ హ్యాస్ టు బి సమ్ హార్మోనల్. వాడు జాంబవంతుడిలా తయారైతే ఆడ అయినా సరే మగ అయినా సరే తేడా అని అర్థం. అంతే, జాంబవంతుడి హెయిర్ పనికిరాదు అది. సో ఇప్పుడు ఆ టైప్ హెయిర్ ఉండకూడదు. ఆ టైప్ హెయిర్ ఇప్పుడు కొత్తగా వస్తుంది అంటే బాడీలో ఏదో తేడా జరుగుతుంది. అండ్ మనం ఇండియన్స్ వీఆర్ జెనెటికలీ ప్రోన్ అండి, పీసీఓడికి వీఆర్ జెనెటికలీ ప్రోన్. ఇంతకు ముందు ఎందుకు లేదు అంత అంటే మన జీవన స్టైల్ వేరేగా ఉండేది. అంటే మగవాళ్ళు అయితే బయటికి ఇప్పుడు ఆటోలు, బైకులు ఏమీ లేవు, నడిచెళ్ళే వాళ్ళు, పొలాల్లో పనిచేసే వాళ్ళు, అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్. సో మగవాళ్ళు బయట కష్టపడేవారు, ఆడవాళ్ళు ఇళ్లల్లో అయినా పిండ్లు రుబ్బుకోవడం అయినా, లేకపోతే నీళ్లు చేదుకోవడం, కల్లాపు చల్లుకోవడం, ఏవైనా కూడా అన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్తో కూడిన ఉండేవి. అందుకనే అప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేవు, రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ ఉండేది. అంటే కరెక్ట్గా ఆ ఏజ్కి మెచ్యూర్ అయిపోయే వాళ్ళు, ఒక ఏజ్ వచ్చాక మెనోపాజ్ అయిపోయేది, వేరే ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న మన సిచ్యువేషన్కి, మనం ఉన్న లైఫ్ స్టైల్కి, మనకున్న స్ట్రెస్కి, సో వీటన్నింటికి కూడా చేంజెస్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. సో చాలా వరకు ఏంటంటే 1-2 వెంట్రుకలు కదా అనిపిస్తుంది, కానీ అది ఫేస్ చేసే వాళ్ళకండి సైకలాజికలీ చాలా డిస్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు మనిషికి లైఫ్ స్పాన్ అన్నది ఎంత ఇంపార్టెంటో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ ఉన్న టైము, ఆ క్వాలిటీ, అంటే పేషెంట్ హ్యాపీనెస్ ఇస్ ఇంపార్టెంట్. పేషెంట్ అనే కాదు, మనమైనా ఎవరైనా కూడా హ్యాపీగా ఉండాలనే అనుకుంటారు. చాలా వరకు ఏంటంటే చిన్న ప్రాబ్లమే కదా అనిపిస్తుంది, కానీ చాలామంది సైకలాజికల్లీ చాలా డిప్రెషన్కి కూడా లోన్ అవుతారు. సూసైడల్ టెండెన్సీస్, అంటే అది ఎక్స్ట్రీమ్. చిన్న మార్పులు ఏంటంటే ఫంక్షన్లకు ఎక్కువగా వెళ్ళకపోవడము, లేదా ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కదండి, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్లో కెమెరాలు ఆఫ్ చేయడము. అంటే ఇప్పుడు చిన్నపిల్లల ఆన్లైన్ క్లాసెస్లో ఏమో పిల్లల్ని కామ్గా ఉండండి అంటారు టీచర్లు. అదే పెద్ద పిల్లలు వచ్చేసరికి కెమెరా ఆన్ చేసుకోండి అనే ఎక్కువసేపు చెప్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వచ్చేసరికి వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది తగ్గిపోతుందండి. ఏంటంటే యాజ్ సచ్ టీనేజ్ అన్నది చాలా కన్ఫ్యూజింగ్ స్టేజ్. హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళు అటు చిన్నపిల్లలు కాదు, అటు పెద్దవాళ్ళు కాదు, ఆ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వాళ్ళు ఎజర్ట్ చేయాలనుకుంటారు. సో పేరెంట్స్కి పిల్లలకి ఫ్రిక్షన్, పియర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఈ అంతటి కన్ఫ్యూజన్లో ఇలాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి, వాళ్ళు చాలా మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాంటప్పుడు ఏంటంటే మనం స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకోవాల్సిన చోట తీసుకోవాలి. ఇప్పుడు ఒకప్పుడు వ్యాక్స్ చేయడము, లేదా షేవ్ చేసుకోవడము, లేదా థ్రెడ్డింగ్, లేదా క్రీమ్లు ఉంటాయి కదండి వీటలాంటివి, అవి పెట్టేసి క్లియర్ చేసుకోవడము, ఇలాంటి ఆప్షన్సే ఉండేవి. పర్మనెంట్ ఆప్షన్ ఒకటే ఉండేది, ఏంటంటే ఎలక్ట్రాలిసిస్. అంటే ప్రతి జుట్టు మొదల్లోకి ఒక నీడిల్ పెట్టి దాంట్లోకి కరెంట్ పాస్ చేస్తే ఆ మొదల్లో ఉన్న హెయిర్, అంటే ఒకసారి ఊడిపోయాక మళ్ళీ జుట్టు రావడానికి ఏవైతే జర్మ్ సెల్స్ ఉంటాయో అవి ఆ కరెంటు వల్ల, ఆ వేడి వల్ల తగ్గిపోవడం. అది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉండేది. అంటే చాలా టైం పట్టేది, ప్రతిసారి ఆ షాక్ తగిలినట్టు. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. అండ్ కరెక్ట్గా చేయకపోతే దానివల్ల గుంటలు పడడము, స్కార్స్ పడడము, మచ్చలు పడిపోవడము. సో ఆ హెయిర్ కన్నా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండేవి అధునాతకంగా. సో మనకేంటంటే వీ హ్యావ్ లేటెస్ట్ టెక్నిక్స్ అండి. లేజర్స్ అన్నవి వచ్చాయి. అంటే అవి ఇప్పుడే కాదు, లేజర్స్ అన్నవి ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి ఉన్నాయి మన కంట్రీలో. ఇప్పుడు ఏంటంటే వాటి గురించి అవగాహన పెరిగింది. సో లేజర్ హెయిర్ రిడక్షన్ అన్నది మోస్ట్ లేటెస్ట్ టెక్నిక్. సేఫ్ ఎప్పుడు చేయాల్సిన వాళ్ళు చేస్తే, చేయాల్సిన మెషిన్ మీద చేస్తే, చేయాల్సిన పేషెంట్స్లో చేస్తే. సో దానికి చాలా ఉంటుంది. ఇప్పుడు ఏదో మనం ఇలా పెట్టేసి డాక్టర్ ఇలా షార్ట్లు ఇచ్చేశారు, 3 షార్ట్లే, మనమే ఇది
ఏదో ఇండియా మార్ట్లోనో ఎక్కడో చూసేసి ఓ 2 లక్షలు 3 లక్షలు పెట్టి మెషిన్లు కొనేసుకొని మనమే చేసేసుకోవచ్చు కదా. లేకపోతే రకరకాల వస్తున్నాయి కదా, వాటిలోకి వెళ్ళి అలా వెళ్ళిపోయి క్లినిక్స్ ఇలాంటి వాటిలో, లేకపోతే ఏదో ఇప్పుడు ఆధునిక పేర్లతో వస్తున్నా ఉన్నాయి కదా, అవన్నింటికి వెళ్ళిపోయి ఏదో ఒక 10-15 సిట్టింగ్లు చేసేసుకుంటే అయిపోద్ది. అంటే మనకి కాస్ట్ పరంగానే ఆలోచించామనుకోండి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి సెల్ ఫోన్లలోనే ఎలా వెరైటీస్ ఉన్నాయో లేజర్స్లో కూడా అలా వెరైటీస్ ఉన్నాయండి. ఎలా అయితే మనకి స్టాండర్డ్ మెషిన్స్ ఉన్నాయో లేకపోతే డమ్మీ మెషిన్స్ ఎలాగైతే ఉన్నాయో వీటిలో కూడా ఉన్నాయి. ఇప్పుడు లేజర్ అనేది టోటల్ సేఫ్ అన్నారు కదా, ఒకసారి లేజర్ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు ఒక రిమూవ్ చేసుకుంటే వాడికి పర్మనెంట్గా రిమూవ్ అయినట్టు అండి, లేకపోతే మళ్ళీ ఎక్కువ గ్యాప్ తోటి మళ్ళీ వస్తాయా? అంటే లేజర్ హెయిర్ రిడక్షన్ అంటామండి, మేము ఎప్పుడు లేజర్ హెయిర్ రిమూవల్ అనము. ఎందుకంటే లేజర్కి ఎండ్ పాయింట్ ఏంటంటే ఆ హెయిర్ నూగులాగా అయిపోతుంది, ఫైన్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ అ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్. ఎంతవరకు మీకు హార్మోనల్ చేంజెస్ మళ్ళీ తిరిగి రాకపోతే. ఇప్పుడు ఫస్ట్ నుంచి అప్పర్ లిప్ హెయిర్ ఉంది, అది పెద్దగా ఈ హార్మోనల్ ఎఫెక్ట్స్ పీసీఓఎస్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏ అండర్లయింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేవు. అలాంటి వాళ్ళకి 5, 6 లేదా 7 ఆ పేషెంట్కి ఎన్నైతే సెషన్స్ పడతాయో అవి చేయించేసుకుంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ నిల్, 0% అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్, ఇక్కడ అవాంఛిత రోమాలు హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చాయి అనుకోండి, అవి ఏమవుతుంది, ఇచ్చినప్పుడు లేజర్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెట్లు పీకడము కింద మొదళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దానికి బాగా ఫర్టిలైజర్స్ వేసాం, బాగా నీళ్లు పోస్తున్నాం, మంచి ఎండ తగులుతుంది, దాన్ని చంపడం కొంచెం కష్టం అండి. అదే ఇంకో చెట్టు ఉంది, అది ఉందా లేదా అన్నట్టుంది, అలాంటి దానిని ఈజీగా మనం పీకేయచ్చు. సో ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయో అవి ఫీడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ సెషన్స్ పెరగచ్చు. తర్వాత ఏంటంటే అలాంటప్పుడు మనం జనరల్గా ఒక ఎండోక్రైనాలజిస్ట్, హార్మోన్ స్పెషలిస్ట్తో లేదా ఒక గైనకాలజిస్ట్తో మేము డిస్కస్ చేసి ఆ పేషెంట్కి సరైన స్టైల్లో ట్రీట్మెంట్ ఎలా వెళ్ళాలి అన్నది మేము చేయగలం. అంతేకాని ఇప్పుడు 5 సెషన్స్ చేయించుకున్నాము, ఇంకో 10 అయిపోతుందిలేండి, మీకు ఇంకో ప్యాకేజ్ ఇస్తాము, లేకపోతే ఇంకొక 20 చేయించేసుకోండి, ఇలా అంటే నెంబర్ ఆఫ్ సెషన్స్. కొందరు పేషెంట్స్ వస్తారండి, 30 చేయించుకున్నాను తగ్గలేదు మేడం, 40 చేయించుకున్నాను. అసలు 30-40లు చేయకూడదండి. ఫస్ట్ థింగ్ అది జరిగిందో లేదో తెలీదు. ఇప్పుడు అదైతే మనం మళ్ళీ సొసైటీ పరంగా వీ హ్యావ్ టు గో ఇన్ టు లాట్ ఆఫ్ కాంట్రవర్షియల్ థింగ్స్. కాకపోతే ఏంటంటే జనరల్గా ఆన్ అన్ యావరేజ్ 7 to 8 సెషన్స్కి సరిపోతుంది. 3వ సెషను 4వ సెషన్లో రావాల్సినంత రెస్పాన్స్ రాలేదు, లేకపోతే డాక్టర్ ఈజ్ నాట్ హ్యాపీ ఆర్ ద పేషెంట్ ఈజ్ నాట్ హ్యాపీ అయితే మేము జనరల్గా హార్మోనల్ టెస్ట్లు ఏమన్నా అవసరం ఉంటే చేయిస్తాము. సో ఏదైనా కూడా ఒక సైంటిఫిక్ పద్ధతిలో వెళ్ళాలండి, అప్పుడు పేషెంట్కి మంచిది, వాళ్ళకి కావాల్సిన అంటే టైం పట్టినా కూడా మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ఇప్పుడు ఈ లేజర్ టెక్నాలజీ అఫోర్డబుల్గా ఉంటుందండి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫోర్డ్ చేసుకుని ఇలా ఉంటుందా? డెఫినెట్లీ అఫోర్డబుల్ అండి. అంటే యూజువల్గా ఒక సెషన్ ఏరియాకి ఇంత అని లెక్కేసుకుంటాం, 6 సెషన్లు 8 సెషన్లకు ఎంత అవుతుంది అని లెక్కేసుకుంటాం. కానీ జనరల్లీ అది చేయించుకోకుండా ప్రతీ నెల పార్లర్లో ఫేషియల్ అంటే అది షేవ్ అంటే షేవ్ అయితే ఇంట్లో చేసేసుకుంటారు అనుకోండి, వ్యాక్సింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ ఇవన్నీ లెక్కలేస్తే అండి, అంటే జీవితాంతం అట్లీస్ట్ ఆ అమ్మాయికి అవగాహన వచ్చినప్పటి నుంచి తను ఏ 30-40 అంటే ఎవరి ఇష్టం పట్టి కొందరు 50-60 వరకు కూడా దే వాంట్ టు మెయింటైన్, అలా లెక్కేసుకుంటే అండి ఈ లేజర్ ట్రీట్మెంట్ అన్నది డెడ్ చీప్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ప్రతి నెల ఎంత అవుతుందన్నది లెక్కేసుకొని ఎన్ని సంవత్సరాలు ఈ టెంపరీ మెథడ్స్కి వెళ్దాము అన్నది ఆలోచించుకున్నాం అనుకోండి, లేజర్ హెయిర్ రిడక్షన్కి అయ్యే ఖర్చు ఐ కెన్ సే దానికి దీనికి 1% ఉంటుందండి అంతే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది, ఈ సంవత్సరంన్నరలో కొంచెం ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. కానీ లాంగ్ రన్లో అది చాలా ఎకనామికలీ చాలా సెన్సిబుల్ డెసిషన్ లేజర్ చేయించుకోవడం వల్ల. ఈ లేజర్ టెక్నాలజీ వల్ల వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయండి? ఏమీ ఉండవు. అంటే దేనికైనా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉంటాయండి, కానీ అది చేయాల్సిన కరెక్ట్ టెక్నిక్ పాటించి కరెక్ట్ మెషిన్ అండ్ పేషెంట్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం లేజర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వివిధ రకాల లేజర్లు ఉంటాయండి. హెయిర్కి మేము వాడే లేజర్ 2-3 వెరైటీస్ ఉంటాయి. అది అమెరికన్ స్కిన్, యూరోపియన్ స్కిన్లో వేరే లేజర్స్ వాడతారు, ఇండియన్ స్కిన్లో వేరే లేజర్స్ వాడతారు. లేజర్కి టార్గెట్ ఏంటంటే ఆ నల్ల కణాలు మెలనిన్ ఏదైతే ఉంటుందో
నల్ల కణాలు. మన ఇండియన్ స్కిన్లో చర్మంలో ఉంటుంది, హెయిర్లో కూడా ఉంటుంది. సో మనం పెట్టే సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. అక్కడే డాక్టర్ చేసేదానికి, డాక్టర్ కాని వాళ్ళు చేసేదానికి తేడా ఉంటుంది. తర్వాత ఒక డాక్టర్ విత్ ఎక్స్పీరియన్స్ చేసేదానికి అంటే పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేసేదానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనము సెట్టింగ్ కరెక్ట్గా పెడతామో అండి, దానికి రావాల్సిన ఎఫికసీ బాగుంటుంది. ఇప్పుడు అనుకోకుండా ఎక్కువ పెట్టేసామనుకోండి, ఎక్కువ సెట్టింగ్ పెట్టేస్తే హెయిర్లో ఉన్న అంటే రోమాల్లో ఉన్న నల్ల కణాలే కాకుండా చర్మంలో ఉన్న నల్ల కణాలు కూడా ఆ లేజర్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటాయి. అప్పుడు ఏమైపోతుందంటే బర్న్స్ వచ్చేస్తాయి. ఆ బర్న్స్ డీప్ అయిపోయాయి అనుకోండి, ఇప్పుడు మామూలుగా పెన్నం తగిలింది అనుకోండి, చిన్న నల్లమచ్చ ఉంటుందో వారం రోజుల్లో అది పీల్ ఆఫ్ అయిపోతుంది. మామూలుగా ఆడవాళ్ళ చేతులలో బోలెడు ఉంటే అది పట్టించుకోరు కూడా. అదే వేడి నీళ్ళు పడ్డాయి అనుకోండి, బొబ్బలు కాస్తాయి. లేదా డైరెక్ట్గా సిలిండర్ బర్న్స్ అలాంటివి అన్నా అయ్యాయి అనుకోండి, అంటే లేయర్స్ ఆఫ్ లేయర్స్ స్కిన్ వెళ్ళిపోతుంది కదా, డెప్త్ ఆఫ్ బర్న్ పట్టి స్కారింగ్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో లేజర్, కరెక్ట్ లేజర్ వాడకపోయినా కరెక్ట్ ఫ్లూయెన్స్ దాంట్లో వాడాల్సిన ఎంతైతే ఇది ఉంటుందో ఫ్లూయెన్స్, ఆ పవర్ వాడకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన తెల్లమచ్చలు మళ్ళీ ల్యూకోడెర్మా అని అనుమానించే పరిస్థితి కూడా మనకి ఇండియన్స్లో చాలా వరకు అంటే ల్యూకోడర్మా అంటే హైపోపిగ్మెంటేషన్ కన్నా హైపర్ పిగ్మెంటేషన్ ఎక్కువ అండి. అంటే నల్ల మచ్చల కింద ఉండిపోతాయి. అంటే ఆ హెయిర్ పోవడం కోసం మనం ఏదో చేయించుకొని ఆ మచ్చలు, స్కార్స్, మచ్చలైనా కూడా ఇంతకుముందు మనం పింపుల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మచ్చలు విత్ టైం తగ్గిపోతాయండి. మ్యాక్సిమం 6 నెలలు 2 సంవత్సరాల్లో క్లియర్ అయిపోతాయి. ఎటొచ్చి ఇబ్బంది పెట్టేవి స్కార్స్. అవి ఏమన్నా బాగా డీప్గా స్కార్స్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ చాలా ప్రాబ్లం. అంటే దానికి ఉన్నాయి లేజర్స్, ప్లాస్టిక్ సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి, కానీ అదేంటంటే రిపేరే. అందుకని ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు ఇందాక మళ్ళీ వెనక్కి పెడితే ఒకసారి గెలడానికి స్కార్స్కి వీటి వల్ల సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉందేమో కదండి? అవునండి, సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు మనం పీసీఓఎస్, అసోసియేటెడ్ డయాబెటీస్ ఉందనుకోండి, దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు మనం చర్మం ఏంటంటే ఇది కవచం, మన రక్షణ కవచం. బయట ఎన్వైరన్మెంట్లో ఉన్న అన్ని అసాల్ట్స్కి, అంటే అది ఎండ దగ్గర నుంచి, గాలి దగ్గర నుంచి, బ్యాక్టీరియాలు, వైరస్లు అన్నింటికి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనమాట. దీనివల్ల ఏమైపోతుంది, ఎక్కువగా ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది గిల్లేయడం వల్ల అది సెప్టిక్ అవ్వడము, ఆ సెప్టిక్ అయ్యి ఇంకా లోపలికి వెళ్ళడం. ఎస్పెషలీ ఫేస్లో ఈ ఏరియా అంత డేంజరస్ ఏరియా అంటామండి. ఈ పార్ట్లో ఉన్న బ్లడ్ ఏదైతే ఉంటుందో, రక్తం డైరెక్ట్ బ్లడ్కి, మన బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. సో ఈ ఏరియాలో వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. అంటే చిన్న మొటిమే కదా, చిన్న సెగ్గడ్డే కదా, చీంపొక్కే కదా అనుకుంటాం, కానీ అది లోపలికి వెళ్ళి మళ్ళీ అంటే ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి, కొంచెం ఓల్డ్ ఏజ్, ఎల్డర్లీస్, వేరే కోమార్బిడిటీస్, వేరే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి దాని కొంచెం సీరియస్ కోమార్బిడిటీస్ ఎక్కువగా ఉంటాయండి. ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మొత్తం అన్ని రకాల బ్రాంచెస్ని చూసుకుంటే, ఇప్పుడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా 8వ తరగతిలో అది మా పాఠం ఏం చెప్పేవారంటే, శరీరం మనిషికి అతిపెద్ద అవయవం చర్మం అని. ఇప్పుడు అతిపెద్ద అవయవానికి మీరు స్పెషలైజ్డ్ డాక్టర్గా ఉన్నారు. మీరు ఈ చర్మానికి సంబంధించి మనం ఇప్పటివరకు మనం పీసీఓడి రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నాం. అసలు పీసీఓడిని కంట్రోల్ చేసుకుంటూ, దానికి మనం అనుకున్నట్టుగా స్ట్రెస్ కూడా లేకుండా వ్యాయామం చేయాలన్నది, అలాగే మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోవాలనేది ఇవన్నీ చెప్పారు. దీనికి సంబంధించి ఓవరాల్గా చర్మం పీసీఓడి ఉన్న వాళ్ళకి ఓవరాల్గా చర్మం అనేది పాడవకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పీసీఓడి ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా కూడా జాగ్రత్తలు మెయిన్ ఏంటంటే, పీసీఓడి ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల్ని స్ట్రెస్ చేస్తూ మిగిలినవి చెప్పండి. సో ఇప్పుడు మీరు స్ట్రెస్ అన్నది కూడా అన్నారు కదా, సో బేసికలీ ఏంటంటే అండి, స్ట్రెస్ వల్ల పింపుల్స్ రావడం ఏంటి, స్ట్రెస్ వల్ల అవాంఛిత రోమాలు రావడం ఏంటి, స్ట్రెస్ వల్ల లావ్ అయిపోవడాలు ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయండి. స్ట్రెస్ అన్నది ఎనీ మోడ్ ఆఫ్ మెడిసిన్లో లీస్ట్ స్టడీడ్ అండి. అంటే సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు దాని మీద ఎక్కువగా స్పెషలైజ్ చేస్తారు. జనరల్గా కూడా మా అండర్ గ్రాడ్యుయేషన్లో అయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అయినా స్ట్రెస్ అన్నది ఒక ట్యాగ్ లైన్ ఎండింగ్లో, స్ట్రెస్ కెన్ అగ్రవేట్ అన్న ఒక మాట ఉండిపోతుంది. కానీ నిజంగా ఆలోచిస్తే అండి ఏమవుతుందంటే, మగవాళ్ళల్లో టెస్టోస్టిరోన్ ఉంటుంది, మగవాళ్ళల్లో ఆడవాళ్ళ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఉండవండి. ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఆడవాళ్ళ హార్మోన్స్తో పాటు మగవాళ్ళ హార్మోన్స్ కూడా ఉంటాయి. అదేంటంటే కిడ్నీల పైన అడ్రినల్ గ్లాండ్స్ అని ఉంటాయి.
ఆ గ్లాండ్స్లోంచి ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో స్ట్రెస్ వచ్చినప్పుడు ఏంటంటే అడ్రినల్ గ్లాండ్స్ ఆర్ లైక్ స్ట్రెస్ రిసెప్టర్స్, మనకి కంట్రోల్ సిస్టమ్స్ అన్నమాట. ఏదన్నా సడన్గా మనం ఓ పులిని చూసామనుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, పరిగెత్తాలి, పారిపోవాలి. సో ఆ ఇమీడియట్ ఫ్లైట్ రెస్పాన్స్ అన్నది ఈ గ్లాండ్స్ మధ్యలో ఉంటుంది. సో ఈ స్టిరాయిడ్స్ అని మాట్లాడతాం కదా, సో కార్టిసాల్స్, ఈ స్టిరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ అంతా ఏంటంటే ఆ స్ట్రెస్ వల్ల రేజ్ అవుతాయి. ఆ రేజ్ అయ్యేసరికి అవి మన బ్రెయిన్కి రీచ్ అయ్యి, బ్రెయిన్లో కూడా దేర్ ఇస్ అగైన్ ఎ నెట్వర్క్, దానివల్ల కూడా ఈ ఆండ్రోజన్స్ అన్నవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో స్ట్రెస్ ఒకటి మెయిన్ కాజ్ అండి, అంటే చాలామంది పట్టించుకోని కాజ్. అందుకనే పేషెంట్స్ క్లియర్గా చెప్తారండి, మాకు ఎప్పుడూ లేవు, ఎగ్జామ్స్ ముందు మొట్టమొదలు వచ్చాయి, లేకపోతే ఈ మధ్య నాకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది, న్యూ స్ట్రెస్, అప్పటి నుంచే ఈ చేంజెస్ చూస్తున్నాను, ఈ రోమాలు అవి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అంటారు. సో స్ట్రెస్ మాత్రం డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవాలి. ఇది కూడా మనం ఆలోచిస్తే, మనం చూసుకుంటే స్ట్రెస్ అన్నది కూడా ఈ కాలంలో ఏంటంటే మన లైఫ్ స్టైలే కాకుండా మన ఆలోచన తత్వం వల్ల కూడా మనకు మనం తెచ్చిపెట్టుకున్న ప్రాబ్లమ్స్ అండి. అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సల్యాలు కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే మన భగవద్గీత చెప్పింది కూడా ఏంటంటే, మీరైతే బాగా చెప్తారేమో దాని గురించి కరెక్ట్గా, అది ఎదుటోడి డ్యూటీ, అది ఎంత మంచిగా ఉన్నా మనకు ఎంత నచ్చినా చేయకూడదు, మన డ్యూటీ అది ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మనం చెయ్యాలి. శ్రేయాన్ స్వధర్మో నిధనః పరధర్మో భయావహ. అది సో ఇలాంటి బేసిక్ థింగ్స్ అంటే ఎప్పుడో శ్రీకృష్ణుడు చెప్పారండి. భగవద్గీత అన్నది మనం ఎప్పుడో కాలక్షేపానికి రిటైర్మెంట్లో చదువుకునేది అనుకుంటారు, కానీ భగవద్గీత అన్నది ఆ ఉచ్చారణ కోసం పిల్లలకి నేర్పించడమే కాకుండా దాంట్లో దాని తాత్పర్యం కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ దేర్ అండి. సో దానివల్ల మనం స్ట్రెస్ రిలీఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్. ఇప్పుడు చూడండి, ఒక విధంగా కరోనా మనకు ముట్టికాయ కొట్టింది కూడా. అంటే ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అన్నది మనకి ఆ క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ప్రతి దానికంటే ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ అ సిల్వర్ లైనింగ్ అంటాము. సో ప్రతి అడ్వర్సిటీ నుంచి కూడా మనం ఒక మంచి నేర్చుకోవాలి. సో మనకు ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం నుంచి వచ్చిన కొత్తగా అనుభవాలు ఏవైతే ఉన్నాయో మన లైఫ్ స్టైల్లో మనం పెట్టేసుకుంటే రోజు ఫ్యూచర్ కూడా మనకి బాగుంటుంది. సో పీసీఓడి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పీసీఓడి కంట్రోల్ చేసుకోండి. పీసీఓడి ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. సో చాలా వరకు ఏంటంటే డినాయల్ అన్నది వచ్చేస్తుందండి. ఫస్ట్ అడగగానే కూడా, మేము హిస్టరీ అడగగానే రెగ్యులర్ అమ్మ అంటే వచ్చేస్తాయండి రెగ్యులర్గానే అంటారు. ఫస్ట్లో మేము ప్రాక్టీస్ మొదలుపెట్టిన మొదట్లో పేషెంట్ రెగ్యులర్ అన్నారంటే రెగ్యులర్ అని రాసేసుకునేవాళ్ళం. ఇప్పుడు అవగాహన పెరిగింది, రెగ్యులర్ అంటే ప్రతి నెల కరెక్ట్గా వస్తుందా అమ్మ అంటే అలా కాదండి, అప్పుడప్పుడు 2 నెలలకు ఒకసారి వస్తుంది, అప్పుడప్పుడు 3-4 నెలలుగా అయిపోతుంది. అంటే పేషెంట్ డెఫినిషన్ ఆఫ్ రెగ్యులర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ డెఫినిషన్. వాళ్ళు ఏంటంటే డినయల్, ఫస్ట్ మాకే ప్రాబ్లం లేదు, దీంట్లో ప్రాబ్లం లేదు అన్న డిఫెన్స్ మెకానిజం. వెళ్ళి అబ్బాయి నాకు ఏ జబ్బు లేదండి, రోజుకి 6 మాత్రలు వేసుకుంటానండి అంటాడు. ఏ జబ్బు లేకపోతే 6 మాత్రలు ఎందుకు వేసుకోవడం. అది సో అందుకని మనం ఎప్పుడైతే మెన్స్ట్రేషన్ రెగ్యులర్ చేసుకుంటారో, వెయిట్ పెరగకుండా ఉండడం, అలా అనండి లీన్ పీసీఓఎస్ అని కూడా ఉంది. అంటే పీసీఓఎస్ అన్నది లావుగా ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు వాళ్ళల్లోనే కాకుండా సన్నగా ఉన్న వాళ్ళల్లో కూడా ఉంటుంది. చాలా సన్నగా ఉంటారు, వాళ్ళకు కూడా పీసీఓఎస్ ప్రాబ్లం ఉంటుంది. సో ఏదైనా మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించడం. ఎండోక్రైన్ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇప్పుడు ఈ అడ్రినల్ గ్లాండ్ గురించి మాట్లాడుకున్నాం, దానికి సంబంధించి ఏమన్నా హార్మోనల్ చేంజెస్ ఉన్నాయనుకోండి, అంటే సడన్గా బీపీ పడిపోవడము, లేదా పడుకొని లేసేసరికి బీపీ కళ్ళు తిరిగేసినట్టు అయిపోవడము, లేదా సడన్గా బాడీ అంతా డార్క్ అయిపోవడము, అండ్ ఎక్స్ట్రీమ్ ఫెటిక్, బాగా వీక్నెస్ వచ్చేయడము, ఇలాంటివన్నీ ఏమన్నా ఉంటే ఒక ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించడము. అంటే మనకి ప్రాబ్లం ఏంటి అన్నది కరెక్ట్గా ఫస్ట్ డయాగ్నోసిస్ అవ్వాలండి. డయాగ్నోస్ అవుతేనే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి మీ విషయంలో మీరు టీనేజ్లో ఈ ఇర్రెగ్యులారిటీ అనేది, నెలసరి ఇర్రెగ్యులారిటీ అనేది ఎంతవరకు మనం పర్వాలేదు అనుకోవచ్చు, ఆ తర్వాత ప్రాబ్లం అని ఎప్పుడు గ్రహించాలి?
ఇప్పుడు చాలా వరకు ఏంటంటే టీనేజ్లో అది కామనేలే అని అనుకుంటున్నారు కదా, అలా కాకుండా ఎంతవరకు దాన్ని ఇర్రెగ్యులారిటీని మనం పర్వాలేదు అని అనుకోవచ్చు, ఆ తర్వాత ప్రాబ్లమేటిక్ ఇది వ్యవహారం అని ఎప్పటి నుంచి గ్రహించాలి? ఇప్పుడు రజస్వల అయినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు పీరియడ్స్ వచ్చినా రాకపోయినా ఇర్రెగ్యులర్గా ఏ డ్యూరేషన్లో వచ్చినా ఎన్ని రోజులైనా కూడా పెద్దగా దాని గురించి పట్టించుకోనక్కర్లేదు. ఫస్ట్ 2 years యానోవ్యులేటరీ సైకిల్స్ ఉంటాయి. అంటే అండాశయాల్లోంచి అండం రిలీజ్ అయ్యే వరకు యానోవ్యులేటరీ సైకిల్స్. ఎప్పుడైతే అండాశయంలోంచి అండం రిలీజ్ అవుతుందో ఆ హార్మోనల్ స్పైక్ కరెక్ట్గా ఒక సైకిల్ ఫాలో అవ్వాలి. సో ఎప్పుడైతే ఆ సైకిల్ స్కిప్ అవుతుంది, 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నాయి అంటే మాత్రం తప్పకుండా చూయించుకోవాలి. తర్వాత ఇంతకు ముందు కన్నా ఎక్కువగా ఫ్లో అవ్వడం, ఎక్కువ రోజులు అవ్వడము, లేదా వేరే సివియర్ సిమ్టమ్స్, సివియర్ పెయిన్ అవి రావడము, లేదా కొందరు ఏంటంటే ఇంతకుముందు బాగానే ఉంది అసలు బెడ్లోంచి లేయలేకపోతున్నారు, ఇలాంటి సివియారిటీ, ఎనీ సడన్ చేంజ్, వీటి వల్ల ఏమన్నా ఉంటే మాత్రం స్పెసిఫిక్గా ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలండి. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టుగా స్ట్రెస్ లేకుండా చూసుకోవడం అనేది ఒకటి, అలాగే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఒకటి. దీనితోటి ఓవరాల్గా పిసిఓడి ఉన్నా లేకపోయినా సరే చర్మానికి సంబంధించి ఇప్పుడున్న కండిషన్స్లో, అంటే ఇప్పుడు మనకున్న పొల్యూటెడ్ అట్మాస్ఫియర్లో, స్ట్రెస్ రిలేటెడ్ లైఫ్ స్టైల్లో చర్మానికి సంబంధించి తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు. చర్మానికి నిజం చెప్పాలంటే తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్త, మనం లోపలికి ఏం పంపిస్తున్నాము, ఫుడ్. అంటే ఇప్పుడు గాలి అయితే మన చేతుల్లో లేదండి, అది మనం ఏదో ఇండోర్ ఎయిర్ని ప్యూరిఫైయర్స్ పెట్టి ప్యూర్ చేసుకోవచ్చు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత కాలుష్యం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ కాలుష్యం తగ్గడం అన్నది అది గవర్నమెంట్, సొసైటీ, అన్ని నామ్స్ అన్నీ అందరూ చేయాల్సింది. కానీ మన చేతుల్లో ఉన్నది మనం తినే ఆహారం. మనం తినే ఆహారం బ్యాలెన్స్ డైట్, ఆర్గానిక్ ఫుడ్, అంటే పెస్టిసైడ్స్, కెమికల్స్ ఇవి తక్కువగా ఉన్నది వీలైనంత వరకు, అండ్ కరెక్ట్ డైట్. అంటే మన బాడీకి, మన బాడీ వెయిట్కి, మన బాడీ మాస్ ఇండెక్స్కి ఏది తీసుకోవాలి అన్నది అది మెయిన్ అండి. ప్రధానంగా చేయాల్సింది మనం తినే ఆహారం మీద మనం దృష్టి పెట్టాలి. తర్వాత ఈ సిట్రస్ ఫ్రూట్స్, విటమిన్ సి రిచ్ ఫుడ్స్, ఇవన్నీ చాలా మంచివి స్కిన్కైనా, నెయిల్స్కైనా, మౌత్ అన్నీ, అంటే మ్యూకోజల్ హెల్త్కి చాలా మంచిది. అలాగే ప్రోటీన్స్ అవి ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఒక స్కిన్ కేర్ రొటీన్ అన్నది ఫాలో అవ్వాలండి. అంటే మనం ఒకప్పుడు చూడండి నలుగు పెట్టుకోవడం, నూనె పెట్టి మర్దన చేసుకోవడం, స్నానం చేయడం, అంటే పసుపు రాసుకోవడం, ఇవన్నీ అంటే దే వర్ అ పార్ట్ ఆఫ్ ద ట్రెడిషన్ అండి. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి ట్రెడిషన్స్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు జనరేషన్స్ పరంగా ఇది ఇలా చెయ్యాలి, ఇది పద్ధతి, ఇది చేస్తేనే కరెక్ట్, ఇది ఇంతే చెయ్యాలి, ఇది ఇలా చేయకపోతే మా ఆనవాయి లేదు, ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఇప్పుడు పసుపు ఉందండి, పసుపు యాంటీసెప్టిక్. సో పసుపు యాంటీసెప్టిక్, హెల్త్కి మంచిది అని అంటే ఎంతమంది వాడతారండి? అదే పసుపు అన్నది శ్రేష్టము, ముత్తైదు ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే ఏదో జరిగిపోతుంది, ఇలాంటివంటే మన సొసైటీలో కూడా పెద్దవాళ్ళు ఏంటంటే ఏది చెప్తే గుడ్ హ్యాబిట్స్ అన్నవి తరాల పట్టి వెళ్తాయో ఆ విధంగా చెప్పారు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు క్వశ్చనింగ్ జనరేషన్ అండి. ఎందుకు, వై అన్నది అడుగుతున్నారు. ఇప్పుడు 2-3 జనరేషన్ల క్రితం అమ్మగారు చెప్పారు, నాన్నగారు చెప్పారు, అమ్మమ్మ చెప్పింది, నాన్నమ్మ చెప్పిందంటే ఫాలో అయిపోయేవారు. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ ఎలా మారుతుందంటే అదే ఎందుకు చెప్పారు ఫాలో అవుతాము, కానీ దీని వెనకాల ఏముంది అన్నది అడిగే సిచ్యువేషన్. సో మనం శాండ్విచ్ ఇన్ బిట్వీన్ అండి. సో మనకేంటంటే అప్పటి మంచే కాకుండా దాని వెనకాల సైంటిఫిక్ తత్వాలు కూడా మనం తెలుసుకోవాలి. సో వీ షుడ్ ఫస్ట్ మనం కన్విన్స్ చేసుకోగలిగి ఆ తర్వాత మనం ముందు తరాలకి ఇవ్వగలము. ఆ విధంగా ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ అన్నది స్పెసిఫిక్గా ఫాలో అవ్వాలి. అండ్ ఇప్పుడు మనం స్కిన్ కేర్ రొటీన్ అన్నది ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజేషన్, సన్ స్క్రీన్, సిటిఎం అనగానే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళకి అందరికీ అర్థమవుతుందండి. కానీ ఇక్కడ సిటిఎం అదేంటి అని అనుకుంటారు. అంటే ఇప్పుడు మారుతుందిలేండి, వీ హ్యావ్ బికమ్ అ గ్లోబల్ విలేజ్ కదా, ఇప్పుడు అంతా మొబైల్స్, నెట్వర్క్, యూట్యూబ్, వరల్డ్ వైడ్ వెబ్, కాబట్టి మనకి చాలా వరకు
ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో కుంకుడుకాయలు అమ్ముతున్నట్ట. కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే సోప్ నట్స్ అనేసి సోప్ నట్స్ అని నేను రీసెంట్గా వీడియో చూసానండి. ఇట్స్ ద మ్యాజిక్ అనేసి, అంటే నేచర్స్ బౌంటీ అనేసి సోప్ నట్స్ని, అంటే మనం కుంకుడు రసాలు చేసుకొని తలకి కుంకుడుకాయలతో స్నానం చేయడం అన్నది మన రొటీన్ అండి. అలాంటిది ఇప్పుడు వాళ్ళు, అంటే కుంకుడుకాయలు కూడా ఎంతమంది చూడగలుగుతున్నారు? అది వాళ్ళు ఒక వీడియో తీసి బట్టలు ఉతకడానికి కూడా కుంకుడుకాయలు వాడచ్చు, అంటే కుంకుడుకాయల వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, తలకి వాడచ్చు అనేసి అవగాహన వస్తుంది. నిజం చెప్పాలంటే కుంకుడుకాయలు ఆర్నమెంట్స్ కూడా బంగారు నగలు కుంకుడు రసంతోనే తోమేవారండి. అంటే ఏంటంటే వన్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మనము గ్లోబల్లీ ఒక క్లైమేట్ క్రైసిస్కి వెళ్ళిపోయామండి. వీ హ్యావ్ రీచ్డ్ టాప్ పాయింట్. ఇంకా మన అర్త్ సస్టైన్ చేయలేకపోతుంది. మనము వాడే షాంపూస్ ఇప్పుడు చాలా వరకు పిల్లలనైనా ఎవరినైనా అడిగితే వాటర్ పొల్యూషన్కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే అందరూ ఫ్యాక్టరీలు లేకపోతే స్యూవేజ్ వాటర్ ఇవన్నీ చెప్తారండి. అంటే ఫ్యాక్టరీలు పెడుతున్నారు, రివర్స్ పొల్యూట్ అవుతున్నాయి, నదుల వల్ల అవి అలాగే కలుషితం వెళ్ళిపోయి ఓషన్స్లోకి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. కానీ మనం ప్రతిరోజు బ్రష్ చేసే దగ్గర నుంచి మనం మొహం కడుక్కునే వాడే సోపు, షాంపూ మనం ఎంత పంపిస్తున్నాం అన్నది ఎంతమంది ఆలోచిస్తున్నామండి? యాక్చువల్గా గ్లోబల్ సర్వే చేస్తే మ్యాక్సిమం, అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఎఫ్లూయెంట్స్ కన్నా డైలీ హోమ్ కేర్ ప్రోడక్ట్స్, బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ వల్ల వచ్చేవే ఎక్కువగా ఉన్నాయండి. తర్వాత ఇప్పుడు ఒకప్పుడు సున్నిపిండి పెట్టుకొని నలుగు అలా రబ్ చేసుకున్నారు, అంటే అది అబ్రేషన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం పైన డెడ్ సెల్స్ పీల్ అయిపోయి బీరకాయ పీచు ఇలాంటివన్నీ చిట్కాలు. సో వీటి వల్ల ఏంటంటే డెడ్ సెల్స్ పీల్ అయిపోయి సాఫ్ట్ అయిపోయి స్కిన్ ఒకలాంటి పాలిషింగ్ అయ్యేది, న్యాచురల్ మెథడ్స్. ఇప్పుడు సేమ్ థింగ్ ఏమవుతుందంటే ప్లాస్టిక్ బీడ్స్, మైక్రో బీడ్స్ ఇవన్నీ పెడుతున్నారు. ఇప్పుడు వాల్నట్, ఆప్రికాట్ స్క్రబ్స్ అంటే పర్వాలేదు, అవి కొంతమేరకు షెల్స్ కాబట్టి బయోడిగ్రేడ్ అయిపోతాయి. అది లోపలికి వెళ్ళిపోయినా సాయిల్లో అయినా లేదా వాటర్లో అయినా ఏ విధంగానో కొద్ది టైం అయినా డిగ్రేడ్ అయిపోతుంది. కానీ మరి ప్లాస్టిక్ అవి ఎంత చిన్న బీడ్స్ అయ్యేసరికి, మైక్రో బీడ్స్ అయ్యేసరికి అవి నదుల్లో ఉన్న చేపలు లేదా ఓషన్స్లో ఉన్న చేపలు అవి తినేసి తిమింగలాలు అంతా, అంటే వాటి బాడీలో అది ఉండిపోతుందండి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ అనగానే అందరికీ ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు ఇవే గుర్తొస్తాయి. కానీ మైక్రో ప్లాస్టిక్స్ అంతెందుకండి, నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు చమ్కీలు ఉండే నెయిల్ పాలిషెస్, తర్వాత షిమ్మర్ గ్లిటర్ వేసుకుంటారు. తర్వాత మనం ఎవరికన్నా బర్త్డే పార్టీకి వెళ్ళినా ఏదన్నా దానికి వెళ్తే ఒక గిఫ్ట్ తీసుకెళ్తాం కదండి, ఆ గిఫ్ట్ కూడా చమ్కీ మంచిగా లైట్లు షిమ్మర్ అయ్యేవన్నీ మైక్రో ప్లాస్టిక్స్ అండి. అదైతే అక్కడ వరకు ఉంటే పర్వాలేదు, కేక్ తెస్తాడు, ఆ కేక్ మీద ఇవన్నీ కొడతాడు, అది ఇంకా ప్రమాదకరమైనవన్నీ. అది పైగా చైనా నుంచి వస్తాయి, అది ఇంకా ప్రమాదం అండి. సో మైక్రో ప్లాస్టిక్స్ అన్నవి చాలా మేజర్ ఇష్యూ అయిపోయిందండి. అంటే ఇప్పుడు ఏదైనా కూడా అండి, మొక్కై వంగనిది మ్రానే వంగున అంటాం. మన జనరేషన్ పిల్లల దగ్గర నుంచి చెప్పుకోవాలండి ఇప్పటి నుంచే. అంటే ఇది సోప్ నట్స్ అన్నది మీరు ఎంతమంది అయినా ఎంత వాడినా అది ఎన్వైరన్మెంట్కి ఎటువంటి హాని జరగదండి, మేలు చేస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉండే వేప గుణాలన్నీ కూడా దీంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు వేప అయినా ఇదైనా కూడా అన్ని న్యాచురల్ అండి. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే ఎప్పుడైతే మనం ఈ కెమికల్స్ వాడడం మొదలు పెట్టామో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఏంటంటే, అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ సేఫ్ కాదండి. కొందరికి ఇండివిజువల్ అలర్జీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చాలా వరకు కలమంద అన్నది చాలా సేఫ్ అనుకుంటాం. అంటే కలమంద అన్నది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, ఏమన్నా కాలినా పెట్టుకుంటారు. ఇప్పుడు జెండా తెలిసిమత అయిపోయింది ఇప్పుడు. సో ప్రతిదానికి సర్వరోగ నివారిణి టైప్. కానీ ఏంటంటే కొందరికి ఏంటంటే డైరెక్ట్గా అది పెట్టుకుంటే దానిలో ఉన్న గ్రీన్ పిగ్మెంట్, అంటే ఆలోవీరాలో ఉన్న ఆ ప్రోడక్ట్ కాకుండా వాటి వేరే రసాలు కూడా ఉంటాయి కదండి, వాటి వల్ల కూడా కాంటాక్ట్ అలర్జీస్ వస్తాయండి. చాలామంది అది గమనించరు. అంటే మేము ఏం పెట్టుకోమండి, మేము కలమందే తీసి నా ఇంట్లో చెట్టు పీకి కట్ చేసి నేను పెట్టుకుంటాను, అంతా బాగానే ఉంది కానీ నాకు ఇప్పటి నుంచి ర్యాష్ స్టార్ట్ అయింది అని అంటారు. అలాంటి వాళ్ళకి మేము అంటే చెప్పినా కూడా యాక్సెప్టెన్స్ చాలా టైం పడుతుందండి. ఎందుకంటే న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అనుకుంటాం. ఇప్పుడు మరి అలోవెరా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా మేడం, ఈ అలోవెరా ప్రోడక్ట్స్లో మీరు చెప్పిన ప్రమాదకరమైనవి తీసేసి అదే లేకపోతే అలర్జెన్స్ని పక్కకు పెట్టి మిగిలిన వాటితో తయారు చేస్తారంటే, లేకపోతే అవి ఏం పట్టించుకోరా? అంటే ఇప్పుడు సర్టిఫైడ్ అయితే మాత్రం ఇప్పుడు ఫార్మకలాజికల్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. మెడికల్గా ఏదైనా కూడా అప్రూవల్ కావాలి, అది డ్రగ్
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రావాలి అంటే సర్టన్ నార్మ్స్ అవి పాటించాల్సిందే, వాటి క్వాలిటీ టెస్టింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిదీ కాస్మెటిక్స్ అన్నదానికి కాస్మెటిక్స్ యాక్ట్లో అది లేదండి. ఎవరైనా ఏదైనా క్రీమ్ పెట్టేసి ఇచ్చేయచ్చు. అంటే చాలా కొన్ని హై అండ్ బొటిక్స్లో కూడా చూస్తున్నామండి, ఒక చిన్న మంచి అందంగా ఉన్న బాటిల్లో ఊరు పేరు లేని క్రీమ్ ఉంటుంది. అది దానికి న్యాచురల్ నో ఆల్ అంటే ఒక 5-6 పేర్లు ఉండి దానికి ఒక ట్యాగ్ లైన్ చెప్పి దాన్ని చక్కగా ప్రజెంట్ చేసి వాళ్ళే చెప్తారండి ఇది చాలా మంచిది, స్టిరాయిడ్ ఫ్రీ, మేము చెకప్ అంటే మేము పైకి పంపించి టెస్ట్ చేయించాము, మేము కూడా వాడుతున్నాము, కానీ 3 నెలల కన్నా ఎక్కువ వాడకండి అంటారు. నిజంగా అంత సేఫ్ ఉండి మేము టెస్ట్ చేయించామంటే 3 నెలల కన్నా ఎక్కువ ఎందుకు వాడకూడదండి? సో కన్జ్యూమర్ కూడా అంటే ప్రతి వాళ్ళు అవగాహన తెచ్చుకోవాలండి. అంటే ఒక డాక్టర్ చెప్పిన వెంటనే 100 ఆలోచిస్తారు. అంటే ఇది నిజంగా నాకు అవసరమా, వీళ్ళు ఇంకేదన్నా అల్టీరియర్ మోటివ్తో లేదా ఏదో నాకు అమ్మేయడానికి లేదా నా దగ్గర డబ్బులు లాగేయడానికే చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఇది అవసరమా అని ఆలోచిస్తారు. కానీ ఆన్లైన్ చూసేసి ఎవరో ఏదో ఇప్పుడు రైస్ వాటర్ అంటండి కొరియన్, అంటే మనం గంజి అన్నం వారి చేసి పాడేస్తాం, లేకపోతే బట్టలకి పెట్టుకుంటాము. అలాంటిది కొరియన్ రైస్ వాటర్ అని చెప్పి ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ క్రీమ్స్ అండి. అన్నీ ఆన్లైన్ చూసేసుకొని అది ఆర్డర్ పెట్టేసుకోవడం, ప్రతివాడు దాని గురించి రివ్యూస్ రాసేస్తాడు, ఓ ఇట్ ఈస్ సూపర్ ఆసమ్, నాది ఇలా అయింది అలా అయింది అనేసి. సో అలా ఎక్కువగా టెంప్ట్ అయిపోతున్నారండి. సరే, ఇటువంటి ప్రోడక్ట్స్ వీటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మనకు తెలుసు డాక్టర్ దీప్తి గారు మనకు అందం చందం పేరిట నారదీయంలో ప్రతి వారం చాలా అన్ని రకాల ఎన్లైట్మెంట్ చర్మానికి సంబంధించి చంటి పిల్లలు శిశువుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టీనేజ్ వరకు పెద్దవాళ్ళు అందరూ పాటించాల్సిన అన్ని విషయాలని చెప్తున్నారు. ఇప్పుడు ఎస్పెషల్లీ పీసీఓడి గురించి ఒక పూర్తి అవగాహన కలిగించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించున్నాం. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే నువ్వు నేచర్కి దూరం కాకు, నువ్వు మీ అమ్మమ్మ చెప్పిన సున్నిపిండి పెట్టుకుని నలుగు ఇలాంటివి ఎంత నేచర్గా సంబంధించిన దగ్గరగా ఉంటే నీ ఆరోగ్యం అంత ఇదిగా ఉంటుంది అనేది అది ఒకటి. అలాగే ఫుడ్ విషయంలో కూడా స్ట్రెస్ తగ్గించుకోమనే విషయంలో కూడా వీటన్నిటికంటే ప్రధానంగా చెప్పినవి ఏంటంటే అన్సైంటిఫిక్ మెథడ్స్ తోటి ఇప్పుడు వచ్చినవి, అవి పేరు ఏదైనా అయి ఉండొచ్చు, బుకెట్ ఏంటన్నారు బొటిక్ అండి, ఆ బొటిక్స్ అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు. మీరు వాటిని వెళ్ళేటప్పుడు మాత్రం మీరు అన్నీ ఆలోచించి సైంటిఫిక్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నావా లేదా అన్నది తీసుకుని అవసరమైతే నీకున్న ప్రాబ్లమ్ని బట్టి ఆ రిలేటెడ్ డాక్టర్ని కనుక గైనకాలజిస్ట్నో ఎండ్రోకెనాలజిస్ట్నో డెర్మటాలజిస్ట్నో కాస్మెటాలజిస్ట్నో ఎవరినో ఆ క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించండి అని చెప్పి చాలా విషయాలు ముఖ్యమైన విషయాలు అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్స్ అండి.